సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కనబడుతుంది ఇది చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘం అన్నమాట, షాంపేట. ఇది షాంపేట మండలం, షాంపేట గ్రామానికి అయితే ఈ రోజు అయితే మనం రావడం జరిగింది. ఇక్కడ మన చేనేత సంఘాన్ని అయితే మనం సందర్శించబోతున్నాం. సో చేనేత సంఘంలో మామూలుగా మనం చూస్తూ ఉంటాం, మామూలుగా అన్ని వీడియోలు అంటే మామూలుగా యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ అందరూ చూస్తాం, కానీ మనం అయితే ఎక్కువ పట్టించుకోమన్నమాట చేనేత అన్నను. సో ఎట్లా అంటే మన చేనేత అన్న ఒక అగ్గిపెట్టెలో ఇమిడేటువంటి చీరను నేసి ప్రపంచానికి తన యొక్క కళా నైపుణ్యాన్ని అనేది తెలియజేసిండు. అది మన సో ఇప్పుడు ఈ సంఘం మనం కనబడుతుంది 1961 నుంచి 2024 ఈ సంవత్సరం వరకు అంటే కొనసాగుతూనే ఉందన్నమాట. సో ఎట్లా అంటే ఇప్పుడు మనం మామూలుగా చేనేత అన్న ఒక రైతు అన్న అయితే ఏ విధంగా అయితే తన పంటను పండించి నలుగురికి కడుపు నింపుతున్నాడో, అదేవిధంగా ఒక చేనేత అన్న 12 గంటలు కష్టపడి తన మొగ్గం మీద కష్టపడి ఒక వస్త్రాన్ని నేసి మనం ఒంటికి రక్షణగా ఉంచడానికి మన ఒంటి మీద బట్టను అయితే మనకు ఇస్తూ ఉన్నాడు అన్నమాట. దారం నుంచి మామూలుగా వస్త్రం అనేది ఏ విధంగా తయారవుతుందో మనం కొన్ని పద్ధతుల ద్వారా మనం చూస్తాం. ఎందుకంటే ఈ రోజు మనం చేనేత పారిశ్రామిక సహకార సంఘంకి అయితే వచ్చినాం కాబట్టి, సో ఇక్కడ ఎట్లా అంటే మామూలుగా ఈ యొక్క చేనేత కార్మికులు వాళ్ళ యొక్క కష్టాన్ని మన ఛానల్కి అయితే పంచుకుంటున్నారు. వాళ్ళ శ్రమ విలువ అనేది ఈ రోజు మనకు అర్థమవుతుంది మన ఛానల్ ద్వారా. ఇంతవరకు అయితే ఏ ఛానల్ అయితే రాలేదు. సో మన ఛానల్ అయితే ఈ రోజు యొక్క వాళ్ళ కష్టాన్ని అయితే మనం తెలియజేస్తున్నాం అన్నమాట. సో ఎట్లా అంటే ఇప్పుడు మామూలుగా ఒక రైతు ఏ విధంగా అయితే పండిస్తాడో, పంటను పండించి మన అందరి కడుపు ఏ విధంగా నింపుతున్నాడో, ఒక చేనేత కార్మికుడు తను 12 గంటలు రోజంతా కష్టపడి తన యొక్క బట్టను తయారు చేసి మనకు అందిస్తున్నాడు, మన ఒంటికి రక్షణగా ఉంచేటట్టు చేస్తున్నాడు అన్నమాట. కాబట్టి మనం ఒక చేనేత అన్నను కంపల్సరీ అందరూ గౌరవించాలి. ఎందుకంటే మన నెక్స్ట్ ఇప్పుడు మన పంటలు పండించే రైతన్న తర్వాత చేనేత అన్ననే కాబట్టి, సో చేనేత అన్నను మనం చేనేత అన్న యొక్క కష్టాన్ని అయితే మనం అందరం ఈ యొక్క చిత్ర రూపంలో అయితే నేను తెలియజేస్తా, వారితో అయితే వారితో మాట్లాడి వాళ్ళ యొక్క కష్టాన్ని మీకు చూపెడతా అన్నమాట వీడియో రూపంలో. అదే విధంగా వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారు, బట్టలు ఏ విధంగా తయారు చేస్తారు, మామూలుగా దారం నుంచి వస్త్రం ఏ విధంగా తయారైతే వివిధ పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులను కూడా మీకు తెలియజేస్తా. ఇప్పుడైతే మనం ఈ యొక్క సందర్శిద్దాం రండి. ఒక్కొక్క పోగు ఊసే నుంచి మగ్గం మీద జారుతుంటే, చేనేత కార్మికుడి కాళ్ళు మొగ్గం మీద కదులుతూ ఉంటే, చేతులు విసురుతూ ఉంటే, మొగ్గం కదలికలతో చెమటను చిందిస్తూ చేనేత కార్మికుడి శ్రమ వల్ల ఒక వస్త్రం అనేది బట్ట అనేది తయారవుతుంది. అది చేనేత కార్మికుడి యొక్క గొప్పతనము. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది బాసని కైలాసం గారి యొక్క స్టాట్యూ. 2006 సంవత్సరంలో ఇప్పటి కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారి భర్త కొండా మురళీధర్ రావు గారిచే ప్రారంభించారన్నమాట 2006 సంవత్సరంలో. మనం చూడొచ్చు, ఇక్కడ శిలాఫలకంలో చూడొచ్చు. సో ఇక్కడ మనం చూడొచ్చు అన్నమాట, ఇట్లా ఈ విధంగా కష్టపడతారు అన్నమాట. వీళ్ళ యొక్క రత్నం అనేది ఇట్లా చూడితేనే వీళ్ళ యొక్క బతుకుతారు అన్నమాట. మనం చూడొచ్చు ఇక్కడ ఒక్కొక్క కండ చుడితేనే మామూలుగా వీళ్ళ జీవనాధారం అన్నమాట. ఈ విధంగా ఈ రూపంలో ఇక్కడ కండ చుట్టి ఈ కండను మొగ్గం నేసేటువంటి నేత కార్మికులకు ఇస్తారన్నమాట. మామూలుగా మొగ్గం నేస్తారు ఈ కండలతోని. చూడొచ్చు ఇక్కడ మనం. సో ఇక్కడ కూడా చూద్దాం మనం. సో ఇక్కడ ఈ విధంగా రంగురంగుల కండలు అనేది చుడతారు. ఇక్కడ ఈ అమ్మని చూడొచ్చు, వైట్ కలర్ కండ చుడుతుంది అన్నమాట. సో ఇక్కడ కూడా చూడొచ్చు అన్నమాట, ఇట్లా ఈ విధంగా చుడతారు అన్నమాట. లోపలికి రా. ఈ తాతకు 80 సంవత్సరాలు ఉంటాయట. సో ఈ విధంగా మొగ్గం నేస్తూ ఉన్నాడు అనమాట. నేయండి తాత ఒకసారి మొగ్గం. సో ఇట్లా మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్ లా ఇట్లా నేస్తారు అన్నమాట. 80 సంవత్సరాలు ఉన్నాడు, ఇంకా నేస్తున్నాడు. సో అప్పటి నుంచి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా వీళ్ళ బతుకులు అనేది మారలేదు. సో మనం చూస్తున్నాం. సో ఈ మొగ్గం ఏంటంటే నాకు తెలుసు, మా నాన్న ఇక్కడ దాదాపు నేను చిన్నగా ఉన్నప్పుడు 5వ తరగతిలో ఉన్నప్పుడు సేమ్ ఇదే మొగ్గం అనమాట. ఈ మొగ్గం మీదనే నేసేది మా నాన్న. అప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది మా నాన్న చనిపోయి. సో ఇదే మొగ్గంలో నేసేది మా నాన్న. సో మా నాన్న నేసిన మొగ్గం సేమ్ ఇదే అన్నమాట మొగ్గం. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నా ఇక్కడనే ఉంటుంది.
ఏదైతే ఎటు కదలలే అన్నమాట. అప్పుడు మా నాన్న పేరు చీరాల తిరుపతి. సో మా నాన్న అప్పుడు 5th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయింది అన్నమాట. సో మన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం బతుకులు మారలేదు, చేనేత బతుకులు. అప్పుడు ఎంతైతే జీతం అయితే ఎంత ఉండదో అప్పుడు ఇంకా దారుణంగా ఉండేది అన్నమాట. ఇప్పుడు కొంచెం తిరిగానే ఉండేది. సో అప్పుడు మా నాన్న అప్పుడు చనిపోయింది అన్నమాట 5th క్లాస్, దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. సో మా నాన్నని తలుచుకొని అయితే ఈ వీడియో అయితే మీకు చిత్రరూపంగా అయితే తెలియజేస్తుంది అన్నమాట. ఓకే. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇవన్నీ మొగ్గాలు అన్నమాట. సో ఇక్కడ చేనేత కార్మికులు అయితే ఉన్నారు. వాళ్ళ యొక్క కష్టాన్ని అయితే మనం ఈ రోజు అయితే మనం పంచుకుందాం. వాళ్ళ యొక్క కష్టాన్ని, వాళ్ళ యొక్క శ్రమ విలువను మన ఛానల్కి అయితే తెలుపుతూ ఉన్నారు అన్నమాట. నా పేరు పోలా ఇల్మల్లు. నేను చేనేత కార్మికుని. నేను నేసే వస్త్రం టవల్స్, దీన్ని భీమ్ అంటారు, దీన్ని భీమ్ అంటారు, దీన్ని నూలు అంటారు, దీన్ని దండెదురు అంటారు. దీని తర్వాత వీటిని వని కొరకు లాకలు అంటారు, వని కొరకు లాకలు అంటారు. దీని తర్వాత అచ్చు అంటారు, అచ్చు ప్రేమ్. తర్వాత కింద ఉన్నాయి చూడు, వాటిని పాకోళ్ళు అంటారు. డిజైన్ వస్తుంది, ఆ పాకోళ్ళని దొక్కుతా అంటే డిజైన్ పడుతుంది. 8 పాకోళ్ళు అవి డిజైన్ పడుతుంది. డిజైన్ తోటి ఇక్కడ ఒక సట్టర్ ఉంటది. ఈ సట్టర్ లో ఒక పనే ఉంటుంది. ఆ పనే నుండి పోగులు దాని నుండి పోగులు వస్తాయి. ఆ పోగుల నుండి ఈ వస్త్రం, ఆ పోగుల నుండి వచ్చిన దాన్ని దీన్ని నాడే అంటారు. దీనిలో కండే అంటారు, దీన్ని కండే అంటారు. ఈ కండే ఈ నాడెలో పెట్టి ఈ పాకోళ్ళు తొక్కుకుంటా ఈ ముట్టి అంటారు, దీన్ని ముట్టి తాళ్ళు అంటారు. దీంతో తొక్కుకుంటూ వాటేయాలి. ఇట్లా వాటేసినప్పుడు ఇది తొక్కినప్పుడే ఈ డిజైన్ పడుతుంది. అది డిజైన్ పడ్డప్పుడు ఇట్లా చుట్టుకుంటది. ఇది చుట్టుకునే ఎలాగా అంటే ఇక్కడ చక్రాలు ఉంటాయి. ఈ చక్రాల వలన ఈడ ఈ రూల్ ఉంటది. ఆ చక్రాల వలన ఈ రూల్ తిరుగుతా ఉంటది. రూల్ దిగినప్పుడు ఇంకో రూల్ కు చుట్టుకుంటది, ఇంకొక రూల్ గీడు ఉంటది. వస్త్రం చుట్టుకునే వీళ్ళ గుడ్డ ఇగో ఈడు ఉంటుంది. ఇది దీనికి చుట్టుకుంటది. చుట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తాం కదంటే ఒక 20-30 టవల్స్ అయినాక దీన్ని తీసేస్తాం. తీసేసి వాళ్ళకి అప్పచెప్తాం. అప్పచెప్పినప్పుడు మళ్ళీ ఖాళీ అయినప్పుడు మళ్ళీ దీనికి రోల్ కు పెట్టుకొని మళ్ళా నేస్తూనే ఉంటాం. దీన్ని కండే అంటారు. ఈ కండే లేడీస్ చుడుతుంది. రాట్నం మీద కండె తయారైతుంది. చుట్టినప్పుడు ఆ కండెలు మేము తీసుకొచ్చుకొని ఇది ఒక నాడే అంటారు. దీన్ని ఈ నాడెలో ఈ కండె పెట్టుకోవాలి. పెట్టుకొని పోగును ఇట్లా పూస అంటారు. దీన్ని ఈ పూసల నుండి బయటికి తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఇది సట్టర్. దీన్ని ఏమంటారు? పేటి అంటారు. పేటి. ఈ పేటిలో ఈ నాడు వేసినప్పుడు, పేటిలో పోయినప్పుడు ఈ ముట్టి చేత పట్టుకొని ఇట్లా వాటేయాలి. ఇట్లా వేయాలి. ఇట్లా వేసినప్పుడు ఈ వస్త్రం తయారవుతుంది. ఈ వస్త్రం ఇది వచ్చినప్పుడు ఇక్కడ చక్రం తిరుగుతా ఉంటది. మూడు చక్రాలు ఉంటాయి. కార్మికుడు పని చేసే ముందు 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, ఈ అవయవాలతోటే మొగ్గం నేయగలుగుతాం. రెక్కాడితేనే కానీ డొక్కాడని చేనేత కార్మికుడు. ఈ వస్త్రం తయారు చేసినప్పుడు ప్రతి ఒక్క మానవుడు ఇది ధరించాలి. ధరించినప్పుడే జీవనం కొనసాగుతుంది. ఒకవేళ ఒక 10 నిమిషాలైనా, పావు గంట అయినా అని వస్త్రం లేకపోతే మానవుడు బతకలేడు.
కాబట్టి నేతన్నను ఆదుకోవాలి. నేతన్నను దీని ఇళ్ళ నుంచి తీసేసి మళ్ళీ ఒకటి పెట్టుకోవాలి. కండె పెట్టుకున్నప్పుడు ఇది పూస అంటారు. ఈ పూస నుండి ఈ పోగును ఇలా బయటికి తీసుకోవాలి. బయటికి తీసుకొని ఇక్కడ నేసినాం కదా, దీనికి మళ్ళా జతపరిచి డిజైన్ పోకుంటా ఇట్లా దీనికి జతపరిచి మళ్ళీ డిజైన్ రావాలంటే మళ్ళా కరెక్ట్ గా తొక్కాలి, పాకొళ్ళు తొక్కాలి. ఇప్పుడు ఈ పేడును ఎందుకు ఉపయోగిస్తారంటే ఈ గుడ్డ ఈ వెడల్పుగా రావడానికే. ఈ పేడు కనుక లేకపోతే ఇది బార్డర్ అంటారు దీన్ని. ఈ బార్డరు ఉండదు, తెగిపోతుంది. కాబట్టి దీనికి పేడు సహాయపడుతుంది. రేవంత్ అన్న ఒకసారి నేత కార్మికుని పరిశీలించి చూసినట్టయితే రేవంత్ అన్న కూడా ఈ నేత కార్మికుడు ఏంటో వీళ్ళ బతుకుదేరు ఏంటిదో అన్నది ఆయనకు కూడా అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మాకు ఈ నేత కార్మికుని చేతి నిండా పని కల్పించి ఆదుకొని రేవంత్ అన్న పేరు మీద ఒక పింఛన్ అదనంగా 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ 7వ గ్యారెంటీగా నమోదు చేసి కార్మికులకు ఆదుకోవాలని నేతన్నలు రేవంత్ అన్నను కోరుతున్నాం. దీన్ని లివర్ టవల్స్ అంటారు. ఇది మేము తయారు చేసిందే. ఇప్పుడు దీన్ని ప్రభుత్వానికి పోతాయి, ఆపుకోపోతుంది. పోయినప్పుడు ఆ హాస్టల్లో ఉండే పిల్లలకు పని చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు మీరు నేషనల్ కదా టవల్, ఇప్పుడు నేషనల్ టవల్ ఇది. నేను నేషనల్ టవల్ ఇదే, నేషనల్ టవల్సే ఇది. దీన్ని ప్రభుత్వం మాకు ఆర్డర్ ఇస్తే మేము దీన్ని తయారు చేస్తే వాళ్ళు స్కూల్ పిల్లలు హాస్టల్కు పంపిస్తారు. కాబట్టి దీన్ని తయారు చేయాలంటే కూడా 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు చూసుకుంటూ చేయాలి. ఏది ఒక కాలు ఒక పాకోడు తిప్పినా గానీ ఈ డిజైన్ పడది. చూడొచ్చు, ఇవి మొగ్గాలు అన్నమాట. ఇక్కడ చాలా ఉన్నాయి మొగ్గాలు, చూడొచ్చు మనం. ఇక్కడ చాలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మొగ్గాలు, ఇక్కడ నేస్తూ ఉన్నారు అన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు. తాత మీ వయసు ఎంత ఉంటుంది? వయసు 68 ఉంటుంది. 68 సంవత్సరాలు. 68 సంవత్సరాలు. సో ఇప్పుడు నేసేది ఏంది? టవల్. టవల్. మీకు ఏమన్నా ప్రభుత్వం తరపున ఏమన్నా సాయం అందిందా? ప్రభుత్వం ఏ సాయం లేదు, ఏం లేదు, ఏం లేదు. పింఛన్ ఏమైనా కావాలనుకుంటున్నారా? పింఛని కావాలి. పింఛని మాకు ఇప్పుడు 2000 రూపాయల పింఛన్ వస్తుంది. 2000 రూపాయలు వస్తుంది. దాని రెడ్డి పేజ్ ఒక 2000 కలిపి 4000 పింఛన్ ఇస్తే మేము బతకగలుగుతాం. చేనేత పింఛన్, చేనేత పింఛని, మన రేవంత్ అన్న పింఛని మాకు 200 ఒక 2000 కలిపి 4000 పింఛన్ మాకు మంజూరు చేస్తే బాగుంటుంది. ఏంటంటే మాకు ఇది వరకు యారం నేసిన బట్ట నూలు ఖరీదు మీద యారం సర్టిఫికేట్ కార్మికులకు చెందేది. అయితే అది బంద్ పెట్టిళ్ళు. అది బంద్ పెట్టి కేటీఆర్ ఏం చేసిండు, దానికి బదులే చేనేత మిశ్రా అని 2000 ఇచ్చిండు. 2000 2 నెలలు వచ్చినాయి. ఇక యారం సబ్సిడీ వస్తలేదు, అవి వస్తలేవు. కాబట్టి మాకు అవి రావాలి, అవి వచ్చేటట్టు చేయాలి. చేసుకోండి. దామోదర్. వయసు ఎంత ఉంటుంది? 82 సంవత్సరాలు ఉంటుందా? సో మీరు ఇప్పుడు నేసేది ఏంటిది? టవల్. మీకు గవర్నమెంట్ ఏమన్నా సాయం అందుతుందా? ఏ సాయం అందులేదు, వృద్ధాప్య పింఛన్ తప్పితే. వృద్ధాప్య పింఛన్ ఒకటే వస్తుంది, ఒకటే వస్తుంది. చేనేత పింఛన్ కావాలి, చేనేత పింఛన్ కావాలని మొన్న చెప్పిన, మరి ఆయన చేస్తాడు చేయడు. రేవంత్ అన్న ఏమని కోరుకుంటారు? రేవంత్ అన్నను 2000 రూపాయలు పింఛని ప్రాణం పోయేదాకా వచ్చేటట్టు
చేసి ఆదుకోమని కోరుకుంటాను. 80 సంవత్సరాలు ఇంకా నేస్తున్నారంటే మీరు గ్రేట్. 80 సంవత్సరాల నుండి 50 రూపాయలు పని చేసుకొని పోతాను. ఇక 2000 రూపాయలు వస్తే అది ఈ గోలి ఆ గోలి మందు గోలి శాతం అయితే వేసుకుంటే అవి బతికిపోతాను. రోజుకి ఎంత పడుతుంది కూలి? మా కూలి రోజుకు 100 రూపాయల పని చేసుకుంటే ఆ 15 రోజులు చేస్తాం పని. 1500 వెయ్యి. ఇక గంతే మా పని ఈ ముసలితనంలో. ఎన్ని మీటర్లు నేస్తారు రోజుకు? రోజు 4 తువాలు నెత్తాం. 4 20 80 రూపాయలు. ఆ 80 రూపాయలు పని చేస్తే అది 15 రోజులు చేస్తాం. 15 రోజులు బియ్యం లేక పని అందక రికా ఉంటాం. ఇక ఆయనతో చేద్దామంటే దొరకది. ఆ 15 రోజులకే 1200 1400 1500 దాకా ఎత్తుకుంటాం. ఈ 2000 పింఛన్ ఉదయం పింఛన్ వస్తే దాన్ని వాడుకుంటాను. మందులకో మగులకో వాడుకొని ఇక వీటితో జీవనం గడుపుకుంటాను. ఇక పని శాత కాకుండా అయింది. ఇక ఇంటికాడ కూర్చునే టైం వచ్చింది. ఇంత కూడా 100 రూపాయల పని చేయకుండా ఉన్నది. ఏమన్నా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2000 రూపాయలు పెంచి రేవంత్ అన్న పింఛన్ చెప్పి మా కార్మికులకు రేవంత్ అన్న చేనేత పింఛన్ మా కార్మికులకు 20 మంది వృద్ధులు ఉన్నాం. వాళ్లకు సదుపాయం చేస్తే ప్రాణం పోయేదాకా తలుసుకొని బతుకుతాం అనేది ఉన్నది లోపల. ఇక మాకు ఇది యారన్ సబ్సిడీ వచ్చేది. వచ్చినప్పుడు మేము చేసిన పనికి అది కొంచెం ఉల్లాసంగా నడిచింది. ఆ సబ్సిడీ బంద్ అయింది. ఇక చేనేత మిత్ర అని చెప్పాను 2 నెలలు పంపిండు కేసీఆర్. కొందరికి వచ్చినాయి, కొందరికి రాలే. నాకైతే రాలే, మిగతా వాళ్ళకి వచ్చినాయి. ఇక 2 నెలలు అది బంద్ అయింది. ఇక రాయరాలేదు, వచ్చే వాళ్ళకి కూడా బంద్ అయింది. ఇక 2000 రూపాయలు చేనేత మిత్ర వాళ్ళకి ఆయన చేసినట్టు మీరు కూడా ప్రాణం పోయేదాకా ఆదుకుంటే మంచిది అని చెప్పి కోరుకుంటానా. 20-25 మంది ఉన్న వృద్ధులు ఎప్పుడు పని చేయకుండా ఇంటికాడ ఉండేది తెలియదు. ఇప్పుడు మాత్రం చెయ్యాలని వస్తానం కానీ చేసుడు శాతం అయితే లేదు ఈ వయసులో. ఇక కాబట్టి ఏమైనా సాయం కోరుకుంటాను, గదే పింఛను కోరుకుంటాను. కాబట్టి మీ దయ. ఇక్కడ మనం చూడొచ్చు అన్నమాట. ఈ తాతకైతే కాలే లేదనమాట. ఇక్కడ మనం చూడొచ్చు ఈ తాతకైతే ఇక్కడ కాలే లేదు. కాలు లేకుండా కూడా చేసి మామూలుగా నేస్తున్నాడు మొగ్గ. తాత మీ పేరేం పేరు? మనం సదానందం. 40 సంవత్సరం అవుతుందండి. నాకు ఆపరేషన్ అయ్యి ఇప్పుడు 14 సంవత్సరం అవుతుంది. దాని కొరకే ఇప్పుడు తన్నాడు అవుతుంది. గవర్నమెంట్ సాయం అందిందా? మాకు ఏది లేదు సాయం. గవర్నమెంట్ ఏం లేదు, ఏమంటలేదు. ఏమి అంటలే. మేమే 3 తులాల బంగారం అప్పుడు అన్ని కాలు ఆపు. రేవంత్ ఏమని కోరుకుంటారు? ఏమన్నా పింఛని మంజూరు చేయాలని, చేనేత పింఛన్ రావాలని కోరుకుంటున్నాం. మీ కాళ్ళు లేదు, ఎట్లా చేస్తున్నారన్న? ఎట్లా చేస్తున్నారు? పొద్దుగా 7 గంటలకు చాయ్ తాగితే మళ్ళీ 12 గంటలకు అన్నం తినిపోతా. పిల్లలు అసలు మీ కాళ్ళు లేదు, ఎట్లా చేస్తున్నారండి? మరి పరిస్థితి ఏం చేయాలి పాపం? దయచేసి నేను చెప్తాను, మనం అమ్మలు ఆదుకుంటే మేము కలుసుకుంటాం. ఓకే చేసుకోండి. మీ పేరు? రంగైలు మల్లు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు దేవతి? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. మీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు? నా వయసు 65 66 దాకా ఉంటుంది. 66. సో మీకు అంటే మీరు ఇట్లా నేస్తూ ఉన్నారు. ఇది టవల్ ఏం నేసేది? టవల్. ఓకే. బడి పిల్లలకి? బడి పిల్లలకి. ఓకే. మీకు ఏమన్నా గవర్నమెంట్ తరఫున ఏమన్నా వస్తుందా? ఏమన్నా పింఛన్ ఇట్లా ఏమన్నా వస్తుందా? పింఛన్ అంటే మనకు 2000 పింఛన్ వస్తాను. 2000 పింఛన్ వస్తుంది. అంటే మనకు చేనేత పింఛన్ అయితే రావట్లేదు. చేనేత పింఛన్ అచ్చులు లేదు. సో చేనేత పింఛన్ రావాలని కోరుకుంటాను. ఇప్పుడు ఎలక్షన్ల ముందట 2 నెలలు వచ్చినాయి. 2,000 వేసిండు. అవి 2,000 బంద్ అయినాయి. చేయలే కదా కేటీఆర్, చేయలే. చేనేత పింఛన్ రావాలి అదనంగా మాకు రేవంత్ రెడ్డి మాకు అది సక్సెస్ చేయాలి. ఓకే. అన్న మీ పేరేం పేరు? మార్తా రాజు. అంటే మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అవుతుంది. అంటే మీకు గవర్నమెంట్ తరఫున ఏమన్నా ఎంత అందుతుందా సాయం? కేసీఆర్ ఉన్నప్పుడు 2000 వేసేది, ఇప్పుడు బంద్ అయినాయి 2 నెలల క్రితం. చేనేత పింఛన్ రావాలని కోరుకుంటున్నారా? అంటే చేనేత పింఛన్ ఇంతవరకు వస్తుందా?
ఎవరికి ఇక్కడ వస్తుందా చిన్నక పింఛన్? వస్తుంది. మామూలుగా వృద్ధాప్య పింఛన్ వస్తుంది కదా, చేనేత పింఛన్ రావాలని కోరుకుంటున్నారా? కోరుకుంటున్నా. ఓకే. మీ వయసు ఎంత అన్న? 35. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీ వారికి? టవల్స్ అచ్చతుకుతున్నారా? అచ్చతుకుతాను. ఓకే ఓకే రైట్. అంకుల్ మీ పేరు? మాటలు రావా మీకు? మాటలు రావా? సో ఇక్కడ మనం చూస్తున్నాం ఈ అంకుల్ అయితే మాటలు రావన్నమాట. కొంచెం మామూలుగా మనం చూస్తున్నాం ఎట్లా చేస్తున్నాం చూడండి. ఈ బట్ట అనేది మామూలుగా టవల్ ఇది మామూలుగా బడి పిల్లలకు ఇది అవుతుంది అన్నమాట. సో ఈ అంకులకు దాదాపు మీ వయసు 60-70 ఉంటుందా? 60 ఉంటుంది. 60 ఉంటుంది. 70 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటా ఈ అంకుల్. చూడొచ్చు మనం. సో ఇట్లా ఈ విధంగా తీస్తూ ఉన్నారు. మీ పేరేం పేరన్నా? నా పేరు బాసానే నవీన్. మీ వయసు ఎంత ఉంటుంది? వయసు 40 సంవత్సరాలు. సో ఇప్పుడు మీరు నేసేది ఏంటి? టవల్స్ అంటారు. సో ఇప్పుడు మీకు ఏమన్నా గవర్నమెంట్ తరఫు నుంచి ఏమన్నా హెల్ప్ అందుతుందా? గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి ఏమీ హెల్ప్ అందట్లేదు. ఇంకా పని కూడా కల్పించట్లేదు బరాబరి. ఇప్పుడు ఏదో టవల్స్ అని ఇచ్చిళ్ళు మామూలుగా ఇది ఒక 10-15 రోజుల వరకు అయిపోతుంది. ఇంకా కొత్త మోడళ్ళు షర్టింగ్ అయినా శారీస్ అయినా అలాంటివి కొత్తవి నేర్పించి చేనేతకు మంచిగా ఉపాధి కల్పించాలని చేనేత పారిశ్రామికులు కోరుకుంటున్నారు. సో ఇప్పుడు కొండ సురేఖ అయితే మామూలుగా ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి. సో ఆమెకు ఈ పదవి ఇస్తే ఈ చేనేత పారిశ్రామిక శాఖ మంత్రి ఇస్తే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? కొండ సురేఖ ఇస్తే బాగుంటది. తుమ్మల నాగేశ్వరరావు గారికి చేనేత గురించి అనుభవం లేదు. కొండ సురేఖ ఇంత ముందుకు ఇక్కడ శాంపిట నియోజకవర్గం ఉన్నప్పుడు చేనేత గురించి కొండ సురేఖకు చాలా బాగా తెలుసు. వారికి అనుభవం ఉన్నది చేనేత మీద. ఎమ్మెల్యేగా అంత ముందుకు శాంపేట నియోజకవర్గం ఉన్నప్పుడు ఎమ్మెల్యే గెలిచింది. చేనేత పరిశ్రమ మీద కొండ సురేఖ గారికి చాలా అనుభవం ఉంది. తుమ్మల నాగేశ్వరరావు గారికి తీసేసి కొండ సురేఖకి ఇస్తే చాలా బాగుంటుందని చేనేత కార్మికులు కోరుకుంటున్నాం. మీ పేరేం పేరు? లక్ష్మీనారాయణ. బాసాని లక్ష్మీనారాయణ. మీ వయసు ఎంత ఉంటుంది? 69 దాకా ఉంటుంది. 69 సంవత్సరాలు. సో మీరు అంటే ఇప్పుడు నేర్చు ఏంటి? టవల్ డబల్ టవల్. మీ గవర్నమెంట్ నుంచి ఏమైనా సాయం అందిందా? అంతలేదు. ఇదివరకైతే 2 వాటికి కేసీఆర్నప్పుడు 2 రోజులు చొప్పున అవి మొత్తం బంద్ అయినాయి. ఇప్పుడు అసలు లేదు. అంటే మీకు మామూలుగా ఇప్పుడు చేనేత పింఛన్ ఇట్లా ఏమన్నా వస్తుందా? లేదు. 2000 పింఛన్. వృద్ధాప్య పింఛన్ వస్తుంది. చేనేత పింఛన్ కావాలి. మంత్రి పదవి మామూలుగా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఇచ్చిండు. చేనేత శాఖ మంత్రి ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? కొండ సురేఖ ఇస్తే మంచిది అనుకుంటున్నాం. కొండ సురేఖ ఇస్తే బాగుంటుందా? పద్మశాలి అంటే ఎక్కువ అది ఇక్కడ ఖర్చిపోయింది అన్నమాట. మీకు అంటే మామూలుగా వృద్ధాప్య పింఛన్ ఒకటి వస్తుంది, చేనేత పింఛన్ రావాలి. పింఛన్ కంపల్సరీ రావాలి. ఏమంటే ఏం కోరుకుంటున్నాను? పింఛన్ ఇవ్వాలని కోరుకుంటాను. అంటే పింఛన్ వరకు. అంకుల్ అడుగు ఒకసారి చూడండి, ఒకసారి మాట్లాడండి. మీ పేరేం పేరు? చంద్రమౌళి. మీ వయసు ఎంత ఉంటుంది? 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు ఉంటారా? అంటే మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సాయం అందుతుందా? ఏమో మాకు ఎలాంటి సాయం అందుతుంది? ఏమైనా పింఛన్ ఇట్లా వస్తుందా? మాకు వేరే ఈ పింఛన్ మాత్రం చేనేత పింఛన్ మాత్రం వస్తలేదు. చేనేత పింఛన్ రావట్లేదు. రేవంత్ రెడ్డికి ఏమని కోరుకుంటారు? రేవంత్ రెడ్డి కోరుకునేది చేనేత రేవంత్ అన్న చేనేత పింఛన్ మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఓకే. మీకు వయసు ఎంత ఉంటుంది? 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు మీరు నేసేది ఏంటిది? టవలేనా? టవల్. ఓకే. అంకుల్ మీ పేరు చెప్పండి. మీ పేరు సంబారి జనార్దన్. వయసు ఎంత ఉంటుంది అంకుల్? వయసు 65 ఉంటుంది. 60 సంవత్సరాలు ఉంటుందా? ఇది ఇప్పుడు మీరు నేసేది ఏంటి? నేసేది అంగిల బట్ట. నేను నేయబట్టి 45 సంవత్సరాలు అవుతాయి. 45 సంవత్సరాలు అవుతాయి. అంటే రోజుకు ఎన్ని మీటర్లు నేస్తారు? రోజుకు 5 మీటర్లు అవుతాయి. 5 మీటర్లు నేస్తారా? మీటర్ ఎంత ఉంటుంది? మీటర్ కి 29 రూపాయలు కట్టిస్తాను. 29 రూపాయలు. రోజుకి ఎంత పడుతుంది? 12 గంటలు కష్టపడితే రోజుకు 150 రూపాయలు పడతాను. 150 రూపాయలు పడుతుంది. 150 రూపాయలు పడతాను. నెలకు మామూలుగా ఎంత వస్తుంది మీకు? నెలకు 3000-4000 వస్తాను. అంటే మీరు ఏమని కోరుకుంటారు? మాకు చేతి నిండా పని కల్పియాలి, దీనికి సరైన కూలి కట్టియాలి. మాకు 2000 అదనంగా మరి సారు మరి మాకు
అదనంగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మాకు అదనంగా ఒక 2000 మరి మొగ్గం చేసుకునేటోళ్ళకు కష్టపడేటోళ్ళకు మరి మాకు కుటుంబానికి సరిపోక మేము అడుగుతాను. ఒక 2000 మాకు సహకారం చేయాలని నెలకు అకౌంట్లన్నా వేస్తే మాకు జీవన ఉపాధి కలుగుతుంది. మరి అది చేయాలి. ఇప్పుడు మాకు వచ్చేటి పడేటి కూడా పడతలేవు. టిప్టు బాపతి పైసలు పడతలేవు. 2000 ఎత్తా అన్నారు, అవి పడతలేవు. ఇప్పుడు నెలకు ఇంకా ఏదో అన్నారు, అవి ఇవి అనేది పడతలేవు. చేనేత పింఛన్ రావాలని కోరుకుంటున్నారా? చేనేత పింఛన్ రావాలి. రేవంత్ రెడ్డి సారు మాకు 2000 ఎత్తే మాకు జీవన ఉపాధి కలుగుతుంది. మా సంసారాలు చక్కబడతాయి. లేకపోతే ఇబ్బందుల పాలే అయ్యేటట్టున్నది మాది. కుంటు పడతాను. ఇప్పటికే నేసి చేత కాకుంటే అయిపోయినాం. ఇక మరి రేపు ఇళ్ళల్లో కూకొని తింటాలంటే మరి ఎక్కడిది సరిపోయేటట్లేదు. అంకుల్ మీ పేరేంటారు? సుదర్శన్. ఎంత వయసు ఉంటుంది మీకు? 58. 60 దగ్గరకు వచ్చినాయి. 60 దగ్గర. మీకు నేసేది ఏంటి? 12 స్కూల్ పిల్లలకా? స్కూల్ పిల్లలు, హాస్టల్ పిల్లలకి. ఓకే. మీకు అంటే దాదాపు రోజుకు ఎన్ని మీటర్లు నేస్తారు? 5 12 6 అవుతాయి. డబల్. అంటే రోజుకి ఎంత పడుతుంది స్కూల్? రోజు 200 పడుతుంది. రోజు 200. అంటే నెలకు 6000 5000 దాకా వస్తుందా? 4000 5000 వస్తాయి. 4000 5000 వస్తాయి. సో మీరు రేవంత్ రెడ్డిని ఏమని కోరుకుంటున్నారు? రేవంత్ రెడ్డి అన్నాను మాకు అదనంగా 2000 మాకు పింఛన్ ద్వారా ఇవ్వగలరని మేము కోరుకుంటున్నాం. చేనేత పింఛన్ రావాలి. చేనేత పింఛన్ కోరుకుంటాను. ఎన్ని సంవత్సరాల బట్టి అవుతుంది? ఇప్పుడు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఆసరా పింఛన్ వస్తుంది. అదనంగా మాకు ఈ 2000 వేయాలని మేము కోరుకుంటాం. చేనేత అంటే కార్మికులకు సపరేట్ గా మన చేనేత కార్మికులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అందరికీ వేయాలి. రేవంత్ అన్న పేరు చేనేత వేయాలని కోరుకుంటున్నాం. ఓకే. గోనె వెంకటేశ్వర్లు. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ మీరు చేయవచ్చు? 3 సంవత్సరాలు అవుతుంది. అంటే ఏమన్నా గవర్నమెంట్ తరఫు నుంచి ఏమన్నా డబ్బులు ఇట్లా ఏమన్నా వస్తున్నాయా? అది వరకు వచ్చేది ఏమేమి వచ్చేది? ఆరం సర్టిఫికెట్ అని వాళ్ళే నెల పేరు మీద 5-6 వేలు వస్తాయి. అవి లేవు ఇవి లేవు. ఇప్పుడు ఏది లేదు. ఇప్పుడు నేర్చుకున్న కాడికి బస్సు. అంటే రోజుకి 6 మీటర్లు నేస్తారా? రోజుకు 10 మీటర్లు అవుతాయి. 10 మీటర్లు అవుతాయి. అంటే రోజుకి 60 రూపాయలు పడుతుందా? అంతేనా? రోజుకు 200-300 పని. 200-300 పని. అంతకన్నా ఎక్కువ కాదు. ఓకే. అంటే రోజుకి అంటే ఎన్ని మీటర్లు వేస్తారు? రోజుకా ఒక 10-12 మీటర్లు. 10-12 మీటర్లు. అంటే ఎంత వస్తుంది మీకు రోజుకు? 2 మీటర్న్నర. 2 మీటర్లన్నర. 68 రూపాయలు ఇస్తారు. 68 రూపాయలు ఇస్తారు అంటే రోజు 5-6 రోజు 5-6 మీటర్లు వేస్తారా? లుంగీలు 5-6 మీటర్లు వేస్తారు. 5-6 లుంగీలు. 2 మీటర్న్నరకు ఒక లుంగి. 2 మీటర్లన్నరకు ఒక లుంగి. అండి. రోజు 5-6. ఓకే. సో ఇట్లా వేస్తారన్నమాట. ఇట్లా వేసాను. మీకు వయసు ఎంత ఉంటుంది? నాది 60 సంవత్సరాలు ఉంటారా? సో ఇప్పుడు మీ నేచే కావాలేనా? సవాల్సే. మీరు మామూలుగా మీకు ఏమైనా పింఛన్ వస్తుందా? వృద్ధాప్య పింఛన్ వస్తాను. చేనేత పింఛన్ వస్తుందా? చేనేత పింఛన్ వస్తలేదు. సో మీరు రేవంత్ అన్న ఏమని కోరుకుంటారు? చేనేత పింఛన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. చేనేత పింఛన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాలు మీరు చేయబట్టి వర్క్? ఇలా 30 ఏళ్ళు అవుతాను. 30 ఏళ్ళు అవుతాను. 12 గంటలకు కష్టపడతారా? అవును. పొద్దున్న ఎన్ని గంటలకు వస్తారు? 6 గంటలకు వస్తాము. పొద్దున 6 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటలకు వస్తాం. ఓకే. చేసుకోండి, వర్క్ చేసుకోండి. మనం చూస్తున్నాం అన్నమాట. ఎట్లా అంటే మంచిగా నేస్తున్నారు. వీళ్ళ కష్టం అనేది మనకు తెలుస్తుంది. ఒకసారి చూడొచ్చు వీళ్ళ కష్టాన్ని మనం. ఇలా చూడండి, కాళ్ళు అటు ఇటు కదలిక, కాళ్ళు అటు ఇటు కదలాలి. ఇలా నొక్కాలి వీటిని కాళ్ళతోని. ఇలా చేతులు అటు ఇటు ఊపాలి. ఊసని ఇందులో మొగ్గంలో వేయాలన్నమాట. ఇట్లా చేస్తారన్నమాట. వీళ్ళ కష్టం అనేది మాకు తెలుస్తుంది అనమాట. వీళ్ళ కాళ్ళ కదలిక, చేతుల కదలిక వల్ల ఒక వస్త్రం అనేది తయారవుతుంది.
ఓకే, మనం చూడొచ్చు ఇక్కడ పాలిస్టర్ ఇదేంటి క్లాత్ ఏం క్లాత్ దేనికి ఇది సెట్టింగ్ పోతుంది సెట్టింగ్ ఏంటి సెట్టింగ్ పోతుంది చెకింగా సెట్టింగ్ అంగి పీసులకు అంగిలకు ఎన్ని మీటర్లు వేస్తారు 10 మీటర్లు వేస్తా రోజుకు 10 మీటర్లు 200 తిరుగుతుంది 200 చేయండి వర్క్ చేయండి. సో ఇట్లా మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది మొత్తం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. వీళ్ళ కాళ్ళు అనేది కాళ్ళు ఈ విధంగా కదులుతానే ప్లస్ చేతులు ఈ విధంగా ఆడుతానే మనకు ఒక వస్త్రం అనేది తయారవుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. ఈ విధంగా ఉంటుంది అన్నమాట ముగ్గం వేయడం అనేది. చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది ముగ్గం వేయడం. సో ఒకసారి అయితే అడుగుదాం ఇక్కడ ఏం చేస్తుందో. టవల్ రోజుకి ఎన్ని మీటర్లు ఇస్తారు? మీటర్ కాదు, టవలు. ఒక్కొక్క టవల్కు 25 రూపాయల కూలిన బాబుజీ నేను 5-6 ఎత్తగంతే. అంటే రోజుకి ఎంత పడుతుంది కూలి? నాకు ఎక్కువ పడేది 100-150 ఎక్కువ పడేది. అంతేనా? మనం ఓపిక ఉన్నంత సేపు అంతే, మన ఇష్టమైనప్పుడు చాదనేపు నేర్చుకోవడే. కానీ ఇప్పుడు పోవాలనేది మాకు సిద్ధాంతం అయితే ఏం లేదు. ఏమైనా పింఛన్ ఇట్లా ఏమైనా వస్తుందా? పింఛన్ అయితే ఏం లేదు. ఇప్పుడు మీరు రేవంత్ అన్నకు ఏమని కోరుకుంటారు? రేవంత్ అన్న చెప్పిన మాట మాకు చేనేత గురించి పింఛన్ రావాలని కోరుకుంటాము. రేవంత్ అన్న పేరు మీద రేవంత్ అన్న చేనేత పింఛన్ ఇవ్వాలని కోరుకుంటారా? 2000 పింఛన్ రావాలని కోరుకుంటాను. ఓకే, చేసుకోండి, పని చేసుకోండి. అంకుల్ ఏం నేస్తున్నారు? మొగ్గం నేస్తుంది. ఇది మొత్తం ఏంటది? టవల్స్. రోజుకి ఎన్ని మీటర్లు ఇస్తారు? రోజుకు 15 మీటర్లు. ఎంత వస్తుంది మాది రోజుకి? అంటే నెలకు 6000. నెలకు 6000. రోజుకు 200 పడుతుందా? రోజుకు 200. రేవంత్ అన్నకు ఏమని కోరుకుంటారు? మాకు పని కల్పించగలగాలని కోరుకుంటున్నాం. పింఛన్ ఏమైనా కావాలా? పింఛని మాకు 52 వయసు పడ్డది. మాకు ఇంతవరకు 2 సంవత్సరాల సంది అప్లై చేసుకున్నాం, రాలేదు. మాకు పింఛని ఇవ్వగలరా? మామూలుగా చేనేత పింఛన్ రావాలని కోరుకుంటారా? అవును, అది కోరుకుంటున్నాం. రేవంత్ అన్న పేరు మీద రావాలంటారు. రేవంత్ అన్న పేరు. మామిడి జగన్నాథం. నేను 54 సంవత్సరాలు ఉన్నా. ఈ పనికి అంతకుముందు భివండి వేది అని ఇప్పుడు ఒక 7-8 సంవత్సరాల బట్టి ఇక్కడనే ఉంటాను. ఇప్పుడు మీరు చేసే వర్క్ ఏంటిది అంకుల్? ఇది టవల్స్ 8 పాకోళ్ళు కింద 8 పాకోళ్ళు దొక్కాలి. ఇది అచ్చతుకడం. అతికిన తర్వాత మళ్ళీ మేమే నేర్చుకోవాలి. మేమే అతుక్కోవాలి, మేమే నేయాలి. మీరు అతుక్కొని మీరే నేయాలి. ఈ అచ్చతుకితే 130 రూపాయలు ఇస్తాడు కూలి. ఇది దినంన్నర పడుతుంది, ఒక రోజున్నర పడుతుంది. ఇంతే. ఇక మా కూలి అంటే ఇక రోజు నేస్తే మాత్రం ఈ అచ్చ అనేది ఈ విధంగా అతుకుతారు. ఇట్లా ఈ పోకు అతుకు ఒక్కొక్క పోగు చూసుకుంటే అతకాలి, నెమ్మదిగా అతకాలి. 130 పడతాయి. ఇక నేస్తే రోజు 250-300 పడతాయి అంతే. అంతేగాని మరి మాకు బయట వేరే పని రాదు. దీని మీదనే మేము ఆధారపడి బతుకుతాను. ఈ గవర్నమెంట్ వచ్చినా కానీ 3 నెలల బట్టి అయితే దీని మీద స్పందన లేదు. ఇక మరి ఏం చెప్తాడో చూడాలి. పింఛన్ ఇట్లా వస్తుందా? పింఛన్ వస్తుందా? 2016 వస్తాను. వృద్ధాప్య పింఛన్ చేనేత కార్మికులకు 50 సంవత్సరాలు పెట్టింది కదా, వస్తాను నాకు. కాబట్టి ఇప్పుడు మామూలుగా చేనేత సంఘం పింఛన్ ఇట్లా ఏమన్నా కావాలా? అదే దాని కొరకు గవర్నమెంట్ ఇస్తాంది. చేనేత పింఛన్ అనేది సపరేట్ గా ఏమొస్తలేదు కదా? ఏం లేదు. అది రావాలని కోరుకుంటున్నారా? రావాలని కోరుకొని అందరికి విజ్ఞప్తి చేసినా కానీ అది లేదంటాను కదా చట్టాలు. గవర్నమెంట్ అట్లా చట్టంలో లేదు. ఇప్పుడు దిగిపోయినాక ఇప్పుడు 60,000 దాకా నేర్చినాం అనుకో, మాకు ఎలాంటివి రాదు. అదే పింఛన్ వస్తుంది గవర్నమెంట్ గ్రామ మన వృద్ధాప్య పింఛన్ వస్తుంది.
ఇప్పుడు ఈ పింఛన్ రావాలని అనుకుంటున్నారు సెపరేట్ గా. కానీ ఓకే అది గవర్నమెంట్ చేనేత సంఘం పేరు మీదుగా చేనేత పింఛన్ రావాలి ప్రతి ఒక్క కార్మికునికి రావాలని కోరుకుంటున్నారా? 60 సంవత్సరాల తర్వాత రావాలి. ఓకే ఓకే ఎలాంటివి లేదు మాకు. ఓకే ఓకే మీరు గవర్నమెంట్ ఎట్లా స్పందిస్తుందో చూడాలి. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, దాని మీద మరి రేవంత్ రెడ్డి ఎట్లా స్పందిస్తాడో అని మేము ఎదురు చూస్తాను. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ముచ్చట రాలేదు దీని మీద. చూద్దాం మరి కొన్ని నెల రోజులు చూసిన తర్వాత ఓకే అంకుల్ ఏదో ఒకటి చేద్దామని అనుకుంటాను. కార్మికులకు ధర్నాకు అవి చేసి ప్రజా అది పెట్టింది కదా ప్రజా పాలన అని, ప్రజా దర్బార్ అలా ఒకసారి పోదా అని అనుకుంటాను. హైదరాబాద్ స్పందించకపోతే తమ ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్ తర్వాత పోదా అని. ఓకే దాదాపు చెవులేనవాడయ్యా. నీ పేరేం పేరు దాదా? నీ పేరు ఇంకెప్పుడు చదివానంట. వయసు ఎంత ఉంటది? వయసు 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 60 చిల్లరున్నా. 60 చిల్లరా? 60 నీకేమైనా పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తాయి. చెవులు వినబడయా? వస్తాయి. పింఛన్ వస్తుంది 2000 వస్తుంది. వృద్ధాప్య పింఛన్. చేనేత పింఛన్ కావాలా? ఏ లేదు. చేనేత పింఛన్ కావాలా మీకు? వల్బదా స్వరూప. వల్బదా స్వరూప. మీ వయసు ఎంత ఉంటుంది అమ్మా? 57. 57. అంటే మీకు ఏమన్నా ఆర్థిక సాయం ఏమైనా అందిందా గవర్నమెంట్ నుంచి? ఏమందలేదు. రేవంత్ అన్నకి మీరు ఏమని కోరుకుంటారు? మాకు పింఛన్లు చేనేత పింఛన్ రావాలి. చేనేత వాళ్ళకు మా ఆదుకోవాలి గవర్నమెంట్. మీకు రోజుకి ఎంత పడుతుంది అన్న? రోజుకు 60-70 రూపాయలు. రోజుకి 60-70 రూపాయలు. సో ఇవి కండలు చుడతారా? కండెలు నూలు మామూలుగా మీరు మామూలుగా అంటే చిట్టాల వైజ్ ఉంటుందా కండల వైజ్ ఉంటుందా? చిట్టాల లెక్కనే. ఎన్ని చిట్టాలు చుట్టాలి? ఇగో ఇవి 10 చిట్టాలు. 10 చిట్టాలు. 10 చిట్టాలు చుడితే 20 రూపాయలు. 20 రూపాయలు. ఇట్లా 4-3 నెల అంతా చేస్తే 2000 రూపాయలు పని వేస్తుంది. 2000 1800. అంటే మీకు అంటే రోజుకి 100 రూపాయలు పడుతుంది. రోజు 100 పడది. 100 కూడా పడదు. 60-70 అంటే 2000 ఖర్చు. ఎన్ని చిట్టాలు చుడతారు? ఇక వాళ్ళు నేసే వాళ్ళు వస్తే మాకు పని అవుతుంది, నేసే వాళ్ళు రాకపోతే పని లేదు. మీరు రేవంత్ రెడ్డికి ఏమని కోరుకుంటారు చెప్పండి? మాకు చేనేత కార్మికులకు ఆదుకోవాలి. రైతు బంధు ఎట్లా మాకు రైతులను ఎట్లా ఆదుకుంటాడో మమ్మల్ని చూస్తే అట్నే ఆదుకోవాలి. డొక్కాడుతుంది. మేము చేసుకుంటేనే బతుకుతాం. మాకు సాయం కావాలి. రేవంత్ రెడ్డి మాకు రోజు కనీసానికి మొగ్గ నేసేటోళ్ళకి 500 పడాలి. కండలు చుట్టే వాళ్ళకు 200 పడాలి. చేతి నిండా పని ఉండాలి మాకు. మేము బయటికి పోయి పని చేసేటందుకు మాకు చేత కాదు. ఇది ఇంట్లోనే పడేస్తాను. 50 రూపాయలకు గానీ పైసా పనికి అయినా మేము ఇంట్లోనే పడేస్తాను. పడేసిండు మాకు అప్పుడు 2 నెలలు పడేసిండు. ఆడోళ్లకు 1000 అని అన్నాడు, 500 పడేసిండు. నేసే వాళ్ళకు 2000 పడేసిండు. ఒక 2 నెలలు వచ్చినాయి, అవి బంద్ అయినాయి. ఆర్ఎన్ సబ్సిడీ మాకు రావాలి, అవి సుత రాలే, అన్ని బంద్ అయినాయి. అవన్నీ మాకు అమలు చేయాలి గవర్నమెంట్. అట్లా ఒక అన్న లెక్క మేము కోరుతాను ఆయనను, రేవంత్ రెడ్డిని. మాకు ఎటు తిరిగి మాకు చేనేత వాళ్ళను వెనకబడేసిండ్లు. మాది అసలే అత్తలేదు మీదికి. అందు గురించే చేనేత వాళ్ళను పై లెవెల్ తేవాలి. చేనేత పింఛను ప్రతి నెల మాకు ఇవ్వాలి కోరుకుంటున్నాం. ఏ విధంగా అయితే ఇస్తున్నారు మాకు చేనేత వాళ్ళకు అట్లా పింఛన్ ఇవ్వాలి. అంటే రేవంత్ అన్న మీ పేరు మీద ఇవ్వాలి కోరుకుంటున్నా. దాసర్ సుగుణ. మీ వయసు ఎంత ఉంటుంది అన్న? 66 సంవత్సరాలు ఉంటారా? ఎన్ని సంవత్సరాలను బట్టి చేస్తున్నారు? 10 ఏళ్ల బట్టి. ఈ రత్నం చుడితేనే మీకు బతుకుతారు. అంటే రోజుకు మామూలుగా ఎన్ని చిట్టాలు అంటారు అమ్మ ఇవి? ఒకసారి నాకు చూపించారా చిట్టాలు? 5 చిట్టాలు ఉంటాయి. ఇవి 5 చిట్టాలు అన్న? 5 చిట్టాలు ఉంటాయి. దీనికి ఎంత 20 గంటలు అవుతాయి. 20 గంటలు అవుతాయి. ఇక 5 చిట్టాలు అంటే మామూలుగా మీకు అంటే రోజుకు అంటే ఎన్ని చూడతారు? ఇక నేస్టోళ్ళు ఉంటేనో 4-5 చూడతాం, లేకపోతే సపడకపోతాం 2-3 గంతే. ఇది కండలమ్మా? అవి కండలు. ఈ కండలు అంటే ఇటువంటి కండలు ఎన్ని చూడతారు? ఎన్ని అంటే అదే పిడికి 30 గంటలు 40 గంటలు. అంటే రోజుకి ఎంత కూలి పడుతుంది అమ్మా? కూలిది అది 40, 50, 80 అంతకంటే ఎక్కువ పడదు.
ఎంతకంటే ఎక్కువ రేవంత్ అన్న ఏమైనా కోరుకుంటున్నారమ్మా? మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము రేవంత్ రెడ్డి అన్నకు ఓటేసినాం, మాకు సాయం చేయాలి. మా చాలోళ్ళకు సాయం చేయాలి. మాకు చాలోళ్ళకి ఏ సాయం లేదు. అందరికి ఈ వర్క్ చేసే వాళ్ళకన్నీ ఇది చెయ్యాలి. చేనేత పరిశ్రమలో పని చేసుకున్న వాళ్ళందరికీ సాయం చేయాలి కోరుకుంటున్నాం. చేనేత పింఛన్ రావాలని కోరుకుంటున్నాం. చేనేత పింఛన్ రావాలి. అందరికి ఇస్తున్నారు కానీ చేనేత పరిశ్రమలు పట్టించుకుంటలేరు. మమ్మల్ని అస్సలే పట్టించుకున్న వాళ్ళు లేరు. ఓకే ఓకే అమ్మా. లక్ష్మి. ఏం పేరు? గుడ్ల వరలక్ష్మి. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా నువ్వు చేయబట్టి? 50 ఏళ్ళు అవుతుంది. 50 ఏళ్ళ? 50 సంవత్సరాల? ఇప్పుడు నీకు ఏజ్ ఎంత? నా ఏజ్ 80 ఏళ్ళు. 80 ఏళ్ళు ఉంటావా? ఉంటా. 80 ఏళ్ళు ఉంటావు, అయినా కూడా కండలు చుడుతున్నావు. చుడతాను. మరి పెట్టేటోళ్ళు లేరు అన్నాం. ఎవరు మీకు అంటే కుటుంబంలో ఎవరు లేరా? ఎవరు లేరు. 2 అల్లుళ్ళు చనిపోయింది. 2 అల్లుళ్ళ పిల్లలు వాళ్ళు పూజించుకునే. పని చేస్తాను కదా, మరి ఏమన్నా సాయం అందుతుందా? ఏం సాయం లేదు. రేవంత్ రెడ్డికి ఏమని చెప్పగలుగుతావు? ఏం చెప్పుకుంటావు? ఏదన్నా సాయం చెయ్యాలి. నా చిన్న బిడ్డ ఒకదానికి భర్త లేడు, ఒక బిడ్డ. ఆ అమ్మాయికి పెళ్లికి ఉన్నది, అది చెయ్యలేకపోతాంది. మా బిడ్డ చిన్నది. రోజుకి ఎన్ని చుడతావమ్మా కండలు? రోజుకు 3 బిల్లు చూడతా, 3-4 బిల్లు చూడతా బిడ్డ. చూడతా. 3-4 గంటల వైద్యం ఉంటుందా లేకుంటే చిట్టల వైద్యం ఉంటుందా? వీడి కాండలు ఇవి ఇట్లాంటి 4 బిల్లు చూడతాం. ఇన్ని కాండలు 4 అట్లా చూడతా. 4 ఇవి మన అవి ఓన్లీ తెల్లవి చూడతావా? అన్ని తెల్లయ్య ఇక నేసేటి. అంటే ఎన్ని ఉంటాయి? రోజుకి 50 చూడతావా? చూడతా. 50 కండలు చూడతావా? చూడతా బిడ్డ. ఎంత ఇస్తారు మరి కూలి? కానీ శాసన అయితే 2000 వచ్చినాయి. నెల అంతా చేస్తే. నెల చేస్తే 2000 వస్తాయా? 2000 అంటే రోజుకి ఎంత ఇస్తారు నీకు? ఈ రోజులు లెక్కలేదు బిడ్డ. నెల నాడు అంటే నీకు సాధన నాడు వచ్చి వేసుకుంటావా? సాధన అయినాడే వస్తారు. సాధన అన్నారు రా అంతే. ఇప్పుడు నడువు నొప్పి వచ్చింది వద్దని మా పిల్ల అంటుంది. ఎట్లనో మెల్లగా పోతాను వస్తాను అంబాడుకుంటా. 80 సంవత్సరాలు ఇంకా 4-5 దిక్కులో కూర్చుండుకుంటా వస్తానా. కొంచెం ఇంట్లో ఉంటే కొంచెం ఆరోగ్యం అన్న అది అవుతుందని. ఇంటికాడ ఉంటే మంచుకుంటలేవు. నాకు ఆట ఉన్నది, బీగున్నది. ఆ గోళీలు ఎప్పటికీ వాడుడే. పైసల గోళీలే పుణ్యానికి వచ్చేటి కావు. రాజేంద్ర ప్రసాద్ అయితే నువ్వు జీవితాంతం ఈ గోళీలు వాడాలమ్మన్నాడు. ఇప్పుడు గోళీలు వాడుకుంటేనే ఏ పని చేసుకుంటాను. మరి ఎవరు పెడతారు? ఎవరు పెట్టడం లేరు నీకు? లేరు బిడ్డ. ఉన్నాక వాళ్ళను లేరు అని ఎందుకు? పింఛన్ వస్తుందమ్మా నీకు? 2000 పింఛన్. 2000 వస్తుంది పింఛన్ బిడ్డ. చేసుకోకపోతే ఎట్లా వస్తుంది? ఎవరు పెడతారు? ఎవరికి ఆధారపడ? ఇద్దరే. రేవంత్ రెడ్డికి ఏమని చెప్పుకోగలుగుతావు? ఏమని చెప్పుకోవాలి? ఏమి లేదు. నాకు పిల్లలు 2 ఆడోళ్ళే, మొగోళ్ళు లేరు. పిల్లల పెళ్ళిళ్ళు అయినాయా? బిడ్డల పెళ్లిళ్ళు అయినాయి. అయినాకనే భర్తలు చనిపోయిండ్రు. ఒక పెద్ద 3 పిల్లలు, చిన్న ఒకతే బిడ్డ. ఇంకా ఆమె పెళ్లి కాలే. పెద్ద ఆమె పిల్లల పెళ్లిళ్ళు అయినాయి. ఆమెకు 1 కొడుకు, 2 బిడ్డలు. అయినా కూడా ఇప్పుడు చూడతాను అంటే గ్రేట్. నువ్వు ఎవరి బతుకు వాళ్ళదే. 80 సంవత్సరాలు మనం ఉన్న బిడ్డ. నీ పేరేం పేరమ్మా? గుడ్ల వరలక్ష్మి. గుడ్ల వరలక్ష్మి. ఇక్కడేనా అమ్మా మీరు? అబద్ధం చెప్పుకొని కర్మే. ఇక్కడనే ఇల్లు, సాంపేట. ఓకే అమ్మా. నువ్వు 80 సంవత్సరాలు ఉన్నావు ఇంకా చూడతాను అంటే నువ్వు గ్రేట్ అమ్మా. గ్రేటే. ఓకే అమ్మా. గ్రేట్ అంటే పెట్టేటోళ్ళు లేక ఇక తల్లడిస్తాను. నడుము ఆస్తాను. నడుము పట్టేసుకున్నా అమ్మా? నడుము పట్టి, మెడ పట్టి ఏం చేయాలి బిడ్డ? ఇవన్నీ అవస్థలతోటే వస్తానా. ఇంటికాడ ఉంటే ఇక మంచం పట్టుడే అని ఇక మెల్లగా వస్తా. పొద్దుగాల బయలుదేరి 1 గంట పడుతుంది వచ్చేవారు. దారం కండలు అయితే చుడతావు? రోజుకు 50 చుడతావా? చూడతా బిడ్డ. నువ్వు 80 సంవత్సరాలు ఇంకా చేస్తాను అంటే గ్రేట్ అమ్మా. నువ్వు దండం పెట్టాలి. చూడతాను. నాకు దండమే ఉన్నది. ఏదన్నా సాయం. ఇంకా 80 పైన ఉంటావా? ఏదన్నా సాయం చేస్తే చాలు. నాకు దండం పెడితే ఏమొస్తుంది? అవునా? ఎందుకంటే నువ్వు ఇవి చుడతావు కాబట్టి ఇప్పుడు నువ్వు చుట్టేటి ఒక వస్త్రం తయారైతుంది అమ్మా. అదే వస్తువు తయారైతుంది. టవల్ తయారైతుంది. అట్లా నువ్వు గ్రేట్ అమ్మా. నువ్వు చాలా గ్రేట్. 80 సంవత్సరాలు ఇంకా కండలు చుడుతున్నావు అంటే నువ్వు గ్రేట్. రత్నం మీద ఈ కండె చూస్తే ఎవరు మెసలారు. ఈ కండెను మెచ్చుకుంటారు. ఈ కండె నువ్వు బాగా చూడతావు అందరికంటే. ఎవరు కండె నామో కండె రాదు. చూస్తా కండెలు. ఏ కలర్లు చూడతావు? ఇక
టవల్ నేనిక ఏది నెత్త అదే చూడతాం కానీ ఇప్పుడు టవాళ్ళు నడుస్తానే కాబట్టి ఇప్పుడు టవాళ్ళు చూడతాను అట్లా ఏది నడుస్తా అదే చూడతాం. వాళ్ళకు మొగోళ్ళకు మొగ్గాలైన ఏది పెడతారో మనం చూడతాం కానీ ఇప్పుడు టవాళ్ళు నడుస్తానే కాబట్టి చూడతాను. సరే అమ్మా, ఓకే. పేరు సమ్మక్క. మీ వయసు ఎంత ఉంటది? నా వయసు 80 ఉంటది. 80 ఉంటారా? అంటే మీరు ఎన్ని సంవత్సరాల పాటు చేస్తున్నారు? 20-30 సంవత్సరాలు అయితే. అంటే మీకు ఏమైనా పింఛన్ ఇట్లా వస్తుందా? ఏమన్నా ముసలి పింఛన్ వస్తుంది కదా. వృద్ధాప్య పింఛన్ వస్తుంది. చేనేత పింఛన్ రావాలా? రావాలి. నెలకు 2000 రూపాయలు చెప్పున రావాలని రావాలి. రేవంత్ అన్నకి ఏం చెప్తారమ్మా? ఈ రేవంత్ అన్నకు ఈ రమ్మ రావాలని చెప్తాం. ఆయన మంచిగా మాకు పని కల్పియాలి, ఆయన పెద్ద ఎత్తున ఉంటాడు అని మేము చెప్తాను. మాకు పని కనిపించాలి, మాకు పని కల్పియాలి. రోజుకు 200 అన్న పడద్దా? మాకు 100 కూడా పడతలేవు. 50 రూపాయలు పని చేసుకుని ఏం బతుకుతాం బిడ్డ? నెలకు చేసిన వాళ్ళకు 2000 వస్తాయి, చేయని వాళ్ళకు 1000-1500 ఎక్కువ రావు. ఎట్లా బతుకుతావు? నేను ఇంటికి రాయి కట్టాలి, 1000 రూపాయలు ఇంటికి రాయి కట్టాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, నల్ల బిల్లు, ఇవన్నీ. ఇల్లు లేదు నాకు, ఇవన్నీ కట్టాలి. నేను ఎట్లా బతుకుతా? ఆ 2000 పింఛను పోయినా ఎట్లా బతకాలి? అవునవును, అటు కడితేనే తీరుతాయి కదా. పెంచద్దా? ఈ పెంచాలి. మాకు చేనేత పింఛన్ రావాలి, మాకు రోజుకి 200 రూపాయలు చొప్పున పడాలి. అదే కోరుకుంటాను. ఓకే అమ్మా. ఇల్లు కూడా ఇవ్వాలి, ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వాలి. మరి ఎట్లా పడి ఎడతాం మేము? అదే. ఓకే అమ్మా. ఎవరు వద్దంటారు మాకు, ముసలి వెనక మీ ఇంట్లో ఉండద్దా, ఇంట్లో ఉండద్దు అంటారు. మాకు ఇల్లు ఉండాలి. పేరు పుష్పలీల. నీ వయసు ఎంత ఉంటది? 50 మామూలుగా కన్నెలు చుడితే మీకు ఎంత వస్తుంది? ఎంత 60-70 రూపాయలు చుట్టుకున్నంత. రేవంత్ అన్నకి ఏమని కోరుకుంటారు? మాకు మంచిగా కూలి పడాలని కోరుకుంటాను. అంటే చేనేత పింఛన్ రావాలని కోరుకుంటున్నాను. రావాలని కోరుకుంటాను. సపరేట్ గా రావాలి, సపరేట్ గా రావాలి. సంఘం సపరేట్ గా రావాలి, సంఘం తరఫున రావాలి మాకు చేనేత పింఛన్. పేరు సుశీల. సుశీల, మీ వయసు ఎంత ఉంటది? నీ వయసు నేను 80 సంవత్సరాలు ఉంటుందా? 70 ఉంటారా అమ్మ? అంటే మీరు అంటే రోజు ఇక్కడ రోజు వస్తారా? రోజు వచ్చి ఇవి మామూలుగా రాట్నం చుడతారా? రోజు ఎన్ని కండలు చుడతారు మామూలుగా? కూలి ఎంత వస్తుంది? కండలు మంచిగా ఉన్నాయి, బాగా చుడుతుంది అమ్మ. అంటే ఎంత వస్తుంది అమ్మా మీకు? రోజువారి కూలి లేకుంటే నెల పొడుగుతానా? ఇది 170 ఎంతో అంటాను. మీకు ఎంత పడుతుంది? మీకు ఎంత వస్తుంది అమ్మా రోజుకి? ఎంత? రోజు 100 రూపాయలు వస్తాయా? రోజుకు 100 రూపాయలు వస్తాయా? రావా? రేవంత్ రెడ్డికి ఏమని కోరుకుంటారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని ఏమని కోరుకుంటారు? సాయం చేయాలని. ఓకే. వీడియో చాలా లాంగ్ అయింది కావున మనం నెక్స్ట్ వీడియోలో కొన్ని చేనేత పద్ధతులు అనేవి ఉన్నాయి. అంటే మామూలుగా దారం నుంచి మొదలుకొని వస్త్రం ఏ విధంగా తయారవుతుందో కొన్ని మిషన్ల ద్వారా అయితే చూపెడతాను. ఫస్ట్ అయితే 4 పద్ధతులు ఉన్నాయి. ఒకటి డైయింగ్, రెండోది వార్పింగ్, మూడోది వైండింగ్, నాలుగోది వీవింగ్. వీడియో లాంగ్ ఉంది కాదా అని స్కిప్ చేయకండి, మొత్తం వీడియో అయితే మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. చేనేత బతుకులు ఏ విధంగా ఉన్నాయి అనేవి మీకు తెలియజేస్తాను. ఈ వీడియోను చూసి ఒక 4గురికి పంచండి, 4గురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా.